గురించి ఆలోచించడానికి కానీ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కానీ మీరు ఉపయోగించడం లేదని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. మీరు సీనియర్లు రాజకీయాల్లో. బహుశా నిన్నటికి నిన్న కేంద్ర క్యాబినెట్ ఒక నిర్ణయం చేసింది. ఏంటంటే ఫేజ్ 3 కింద యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రోగ్రాంలో స్టేజ్ 3 కింద దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అందులో 10,000 కోట్ల పై చిలుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు పెడుతుంది. మిగతా 4,000 చిల్లర డబ్బుల్ని స్టేట్ గవర్నమెంట్లు పంచుకోవాలి. తద్వారా భారత రాజ్యం అంటే భారతదేశం సాధించుకున్న లక్ష్యాలని స్పష్టంగా నిర్ణయించుకుంది. ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే నిన్నే మీరు అసెంబ్లీలోనో లేక అసెంబ్లీలో మాట్లాడుతూ అసలు కేంద్ర హెల్త్ సెక్రటరీ కూడా ఒప్పేసుకున్నాడు మా లైన్లో అని చెప్పారు. ఏం ఒప్పుకున్నాడో మాకేం అర్థం కాలే. వాళ్ళేం ఒప్పుకున్నారో మీకేం అర్థమైందో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. చాలా స్పష్టంగా ప్రతి మెడికల్ కాలేజీ సీటు పైన 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశాన్ని వైద్య రంగంలో సస్టైనబిలిటీగా పెడుతూ అత్యాధునిక వైద్యం అందరికీ అందుబాటులోకి తెస్తూ అసలుకి ఈ ప్రపంచంలోనే ఆరోగ్యానికి ఇది ఒక ఐకాన్గా నిలబడుతుంది. తద్వారా వివిధ దేశాల నుంచి కూడా ఈ దేశానికి ఆరోగ్యం కోసం వస్తారు. తద్వారా కూడా భారత ప్రభుత్వానికి భారతదేశానికి మానిటరీ బెనిఫిట్ ఉంటుంది అని చెప్తూనే అసలుకి మీకు అర్థం కానిది ఒకటే, మీరు ఇవన్నీ చూడరు. ఎందుకంటే మీకు అట్లా దృష్టి ఉండదు మీ దగ్గర. మా దగ్గర చిన్నప్పుడు చూసేవాళ్ళం, అయ్యో దగ్గర అడ్డం కట్టేవాళ్ళు, కంటికి కనిపిస్తుంది ట్యూబులర్ విజన్ లాగా. ఇంకేం మాట్లాడడానికి లేదు అక్కడ. బాబు గారు మీరు ట్యూబులర్ విజన్లో పడిపోతూ ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిన అంశాలను మర్చిపోయారు. మీరు ఏదైతే ఈ రోజున రూరల్ ప్రాంతాల్లో ట్రైబల్ ప్రాంతాల్లో అన్ని స్థాయిల్లో ఆరోగ్యం విధానం బాగుండాలి, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, వైద్య విద్య అందుబాటులో అందరికీ ఉండాలి, అక్రాస్ ద నేషన్ కులాలకి మతాలకి కాకుండా భారతీయులందరూ కూడా ప్రభుత్వమే విద్య అందించాలి, అది వైద్య విద్య అని నిన్న క్యాబినెట్ తీర్మానం ఫేజ్ 3 కింద చెప్పిన సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్నంతా విన్నాం. అర్థమై మీ దగ్గర ఉన్న మనుషుల్లో అర్థమై మాట్లాడే కొద్దిమంది అబద్ధాలు, అర్థం కాక అబద్ధాలు మాట్లాడు చాలామంది అక్కడ. ఒకవైపున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మీరు మాట్లాడేది ఏమంటే నేను చేసేదే రైటు. అసలు నిజంగా మీకు మనసు ఎట్లా వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు? నేను మీ సినిబాబు గురించి ఏం మాట్లాడను, ఎందుకంటే ఇంకా చిన్నపిల్లకాయ ఇంకా పాపం. ఎందుకంటే ఇంకా ఏం బీగమంటావు ఎప్పుడు బీగమంటావు అనే భాషలో ఆయన ఇంకా మునిగిపోయి ఉన్నాడు అబ్బాయి లోకేష్ బాబు గారు. నేను అబ్బాయి గురించి పెద్ద మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇంకా హీజ్ లెర్నింగ్. కాకపోతే మంచి విషయాలు నేర్చుకోమని చెప్తా ఉన్నా. మరి వాళ్ళ నాన్నగారిని చూసి అట్లా వాళ్ళ నాన్న క్యాబినెట్లో మనుషులను చూసి ఆఖరికి ఆ విషయాలు కాకుండా కొద్దిగా మంచి విషయాలు నేర్చుకో చిన్నబాబు గారు. మీరు ఏం పీకుతావు ఏం పీకారు? అసలుకి ఈ భాష వినడానికి జుగుప్సాకరంగా ఉంది. ఈ మాట చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీరు 100 సార్లు కాదు 1000 సార్లు అతని పేరుని చాంటింగ్ చేయాలి, మీరు జపం చేయాలి. దాదాపు 5 సంవత్సరాల క్రితమే ఏదైతే ఈ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ ఉందో అన్ని విషయాలని కూడా మాట్లాడి దాదాపు ప్రతి జిల్లాకు కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల కావాలా అని ఒక 15 మెడికల్ కళాశాలని ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని మీ కల్లా కనపడలేదు. ఎందుకంటే మీరు వైద్య రంగంలో ఉన్న ఆ డబ్బుల గురించి మాత్రమే చూస్తూ ఉన్నారు. మీరు వైద్య రంగంలో ఉత్పన్నమయ్యే ఆదాయంతోనూ ఆ డబ్బుతోనూ ఏ విధంగా అది మీ వైపు మళ్లించుకోవాలి అన్న ఆతృత తప్ప ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీద బిక్కి వివిధ సామాజిక వర్గాలకు కానీ న్యాయం భరోసా ఇస్తామన్న ఆలోచన మీకు లేనే లేదు. అదేదో 3 పీలు పెట్టుకొని ఒక్కొక్క పీకి ఒక్కొక్క అర్థం చెప్తా ఉంటాడు ఒక ఆయన. ఇందులో ప్రైవేట్ ఎక్కడుంది?
అంటే ఇది పీపీపీ అంటే మీకు తెలుసా? అసలు పీపీపీ అనేది బాగా చదువుకోమని చెప్తా ఉన్నా ఈ రోజున మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా. ఎందుకంటే అబద్ధాలు చెప్పడానికి నేర్చుకున్నారు. సత్యదూరమైన మాటలను చెప్పడానికి కూడా నేనే మొహమాట పడడం లేదు. అసత్యాలు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం అలవాటు అయిపోయింది మీ మంత్రివర్గానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఉన్న అప్పుల గురించి మాట్లాడితే చాలు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పగలరో అర్థమవుతుంది. ఎలక్షన్లలో ఎంత ఊదరగొట్టారు మీ పీకే బాబులు, పీకే వాళ్ళందరూ కలిపి 10, 15, 13, 14, 9 లక్షల కోట్లే. తీరా మొన్న శాసనసభలో ఆర్థిక శాఖ అని చెప్తా అన్నైనా ఇంత లేవా? జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కోట్ల లోపలే అప్పు చేసి అన్ని అప్పులు చేస్తున్నారు. మేము మాత్రమే గొప్ప కాబట్టి అప్పు పుట్టని రాష్ట్రానికి ఈ సంవత్సర కాలంలో 2 లక్షల కోట్ల పైగా అప్పులు తెచ్చాం, కానీ లెక్కలు చెప్పమని మీరు మొన్న చెప్పారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మిమ్మల్ని మీకు చాలా బాధేస్తుంది మీతో మాట్లాడాలనుకుంటే. ఆఖరికి మీరు ఎప్పుడు అట్లే ఉంటారు. దాదాపు ఒక సీఎం ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కళాశాలల్ని స్టార్ట్ చేయాలి అనే తీసుకునే నిర్ణయం ఎంత సాహసోపేత నిర్ణయం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు కళ్ళలో కూడా ఊహించలేరు. మీరు కానీ మీ అసత్య ప్రసాద్ కానీ, లేకుంటే మీ వారసుడిగా పిలువబడుతున్నా చెప్పబడుతున్నా, లేకపోతే ఈ మధ్యనే అసలు ఫ్లక్కింగ్ భాష పీకే భాష నేర్చుకున్న సినబాబు గారు కానీ, మీరు ఇవన్నీ ఆలోచించలేరు. మీరు 17 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగంలో వస్తే బీదా బిక్కి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అంతెందుకు చదువు వచ్చే వాళ్ళందరూ కూడా, చదువుకునే వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ధనంతో చదువుకొని డాక్టర్లై సేవ చేసే అవకాశం ఈ రాష్ట్రానికి ఉన్న అంశాన్ని మీరు మర్చిపోయారు. మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పటికే మీ యొక్క చేతిలో పడి ఆంధ్రప్రదేశ్ విద్యారంగం నాశనం అయిపోయింది. మొన్న మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆ మీటింగ్లో స్కిట్ వేసుకున్నారు. ఇది మందే, ఇది మందే, ఇది మందే అని గుర్తెచ్చుకొని నవ్వారు. మీరు పగలబడి నవ్వారు. బహుశా విద్యా వైద్య రంగాన్ని మొత్తం మీ ఇనుప గుప్పిట్లో పెట్టుకొని ప్రజల్ని దౌర్భాగ్యానికి గురి చేసే ఆలోచనని మానేయమని చెప్పడానికి. ఎందుకంటే మీరు చాలా చెప్తారు. నేను అనుకుంటా ఉన్నాను అని మీ భాష మాకు అలవాటైంది. అసెంబ్లీలో మాట్లాడి ఎట్లా మాట్లాడతారు మీరని. అసలుకి మీ దృష్టిలో ఆఖరి ఎప్పుడైనా సరే పేదలు ఉన్నారా బాబు గారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతాల మధ్య ఉన్న అసమానతని తగ్గించడం కోసం, ఆరోగ్యంలో ఉన్న అసమానతలను, అంటే వివిధ వర్గాలకు ఉన్న అసమానతలు తగ్గించడం కోసం మీకు సిగ్గేయలేదా? ఇసుమంతా కూడా వైద్యం గురించి మాట్లాడే మీ ప్రభుత్వంలో మాట్లాడే ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా నేను. ఒక గర్భవతి ఆటోలోనే ప్రసవమై పిల్లవాడు చనిపోతే కనీసం రెస్పాండ్ కావడానికి కూడా ఆ సెన్సిటివిటీ లేని మీ యొక్క లక్షణాన్ని ఏ విధంగా మేము మాట్లాడగలం? ఈరోజు పాడేరులో ఒక మెడికల్ కళాశాల వస్తే, అది ప్రభుత్వ రంగంలో ఉంటే, అక్కడ ఉన్న ఆదివాసీలకు కానీ, అట్లాగే అక్కడ ఉన్న గిరిజనులకు కానీ, అడవి తల్లి బిడ్డలకు కానీ ఎంతో కొంత నాణ్యమైన, మెరుగైన, అందుబాటులో ఉండే వైద్యం వచ్చేది కదా. అడవి తల్లి పిల్లలే డాక్టర్లు అయితే అక్కడక్కడే వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళు కదా. మీకు కన్ను పడింది. ఎక్కడ సంపద ఉంటే దాని మీద మీకు కన్ను పడుతుంది. దానికి రకరకాల పేర్లు చెప్తారు మీరు. ఆ రకరకాల పేర్లు చెప్పి దాన్ని అప్పనంగా అమ్మేసే కార్యక్రమం పేరు మీద ఆ మాట మాత్రమే చెప్పరు మీరు. 33 ఏళ్ళు ఆయన లీజుకి ఇస్తాడట, కావాలంటే మరొక 30 ఏళ్ళు పెంచుకునే అవకాశం ఉందట. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని మోసం చేద్దామని నవ్విపోతురుగాక నాకేటి సిగ్గని ప్రవర్తిస్తే ప్రజలు చూస్తా ఊరికే ఉండరని అనుకుంటా ఉన్నాం. నిజంగా ఇంత మహా ఆశయాన్ని, గొప్ప ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తెస్తే దాన్ని మీరు సంతోషపడి అప్రిషియేట్ చేసి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సలహాలు పొంది ఉండాల్సింది. అట్లా కాకుండా పులివెందుల మెడికల్ కళాశాలకు మాకు సీట్లు వద్దు అని మెడికల్ కౌన్సిల్కి రాసిన దౌర్భాగ్యమైన చరిత్ర మీది, దుర్మార్గమైన చరిత్ర మీది చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నా నేను. మీకు అసలు అటువంటివి ఉన్నట్లు లేవు. ఏమైనా కానీ రూపాయికి ఆయన మొన్న ఒక మంత్రి వస్తాడు, రూపాయికి ఎక్కడ అమ్మినామని.
రూపాయికి ఏంది, మీకు అవకాశం ఇస్తే పైసా మీరే డబ్బులు ఇచ్చి మరి కూడా అమ్మేస్తారు, ఎదురు కట్నం ఇచ్చి. ఇంకా మీ వాళ్ళే కదా అందరూ ఆఖరికి ఆల్మోస్ట్. అసలు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి కూర్చొని ఆలోచించాలా, నిశ్శబ్దంగా కూర్చొని ఆలోచించండి. పాపం వాళ్ళ గుంపు అయితే ఇబ్బంది అవుతుంది. 14లోను 16లో 18లో కూడా ఫేజ్ 1 ఫేజ్ 2 ఇట్లాగే వచ్చాయి. కనీసం మీరు ఒక్క కొత్త మెడికల్ కళాశాలన్నా కట్టారా? ఒక్కటి అసలు మీ దృష్టిలో ఉందా? అదే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. ఊరికెప్పుడు మాట్లాడడం కాదండి, అబద్ధాలు మాట్లాడడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని మీరు పరిశీలించి ప్రజలకు సేవ చేయడం ఎట్లా నేర్చుకోవచ్చు. మీరు ఈ రోజున ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని మీరు ఎటువంటి మాట మాట్లాడకుండా ప్రైవేటీకరణ, దానికి మీరు ఏ పేరన్నా చెప్పండి. మీ P4లు P3లు చూసి అలసిపోతూ ఉన్నాం మేము. ఇక్కడ పీలు మాకు అర్థం కావడంలే. పీ ఏందో మొన్న మీ అబ్బాయి చెప్పాడు, పీ అంటే ఏందో మాకు నిన్న అర్థమైంది. పీ అంటే ఏం పీకుతారు అనేది అర్థమైంది నాకు. అంతకుముందు అర్థం కాలే. పీ అంటే ఏందో, దీంట్లో ఏమన్నా రహస్యం ఉందేమో అనుకో. రహస్యం ఏంది లేదు. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. అదేదో ఉన్న నాలుగు మందేస్తే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు పోయినట్లుగా మీ కొడుకు కూడా పీకే భాష నేర్చుకుంటా ఉన్నాడు. పని చేయమని చెప్పండి. ఇప్పటికే విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన పరిస్థితి ఉంది. కావాలంటే ఏ సమావేశంలో అయినా, ఏ డయాస్లో అయినా చర్చకు సిద్ధం. ఒక ఎగ్జామ్ పెట్టలేరు, ఒకటి పరీక్షలు కరెక్ట్ చేయలేరు, ఇంక అనేక అంశాలు ఉంటాయి, దాంట్లో పోదలుచుకోలే. కనుక మీరు ఎంతమంది వద్దన్నా, మేధావులు వద్దంటా ఉన్నారు, ప్రజలు అంటా ఉన్నారు, విద్యార్థులు వద్దంటా ఉన్నారు, వివిధ కుల సంఘాలు వద్దంటా ఉన్నాయి. అసలు ప్రజలు కూడా రేపొద్దున ఈ ప్రైవేట్ చేతుల్లోకి సీట్లన్నీ పోతే ఎట్లా చదువుకోవాలో మేమని భయపడి చస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు ఒకే పాటే, పాడిందే పాడరా పాచి పనుల దాసరి అని ఆ ప్రైవేటేషన్ ఇది చాలా స్పీడ్గా నడుస్తుందంట. ఎక్కడిదాకా నడుస్తుంది నాకే అర్థం కావడంలే. స్పీడ్గా ఎక్కడిదాకా తీసుకెళ్తారో అట్లాగే స్పీడ్గా మీరు 100 ఎకరాలను ఏ విధంగా హ్యాండ్ ఓవర్ మీ బహుశా మీ ఆలోచన అంతా ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయాలి, ఫస్ట్ దేని తీసుకోవాలి, ఫస్ట్ కడపనా లేదా పులివెందలనా మదనపల్లెనా రాయలసీమ వాళ్ళగా చెప్తా ఉన్నాం. ఖబర్దార్, జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రాంతానికి ఇచ్చిన 1000 కాలేజీని, దాంతోపాటు ఈ రాష్ట్రంలో అన్ని కాలేజీలు కూడా నిలపాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు చెప్పారు, రేపు అధికారంలో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన. మీ ఆటలేవి సాగవు, అన్ని ఆటల్ని కూడా కట్టేసే మహాశక్తి జగన్మోహన్ రూపాన ఇక్కడ ఉన్న సంగతి గుర్తుపెట్టుకోవాలా. ప్రత్యక్షంగా అని చెప్పారు, ఎవరు వస్తారని చూసుకుందామని, ఎవరు టెండర్లకు వస్తారు రండి, క్యాన్సిల్ చేస్తామని చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు మాటకి ఇష్టపడరు. ఎందుకంటే మీకు ఏమి లాభం వచ్చిందో, ఎవరు బుర్రలేకిచ్చారో బహుశా ఎక్కువ లాభం చూపించింటారు నా అనుమానం. అంటే మీరు వేరే ఆలోచన కూడా చేయలేనంత లాభాన్ని ఏమన్నా చూపించి ఉన్నారేమో అని నాకు అనుమానం వస్తూ ఉంది. ఎంత నిర్లజ్జగా మాట్లాడతారు మీరు. సీట్లు ఏం మారవంట, సీట్లు ఏం మారవు. ఆ 90, 100, 150 సీట్లు ఎవరి కోసమో మారుతాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, ఆ తర్వాత మేనేజ్మెంట్ కోటాకు మారుతాయి. మేనేజ్మెంట్ కోటాలో ఏ యొక్క రిజర్వేషన్లు భారత రాజ్యాంగం అమలు చేయబడదు. అక్కడ రిజర్వేషన్లు లేవు, అక్కడ పైసలే ప్రధానంగా ఏదో రూపాయలు నడుస్తాయి. ఏమాత్రం మీకు అర్థం కాదని అనుకోవడంలే. బహుశా ఆ ఫ్లో ఇంత ఎక్కువ ఉందేమో నాకు అర్థం కాకుండా నేను కూడా మీకు లెక్కలు వేసుకోవాలి. మేము కూడా మీ యొక్క ఆలోచన స్రవంతిలో అసలు మీకు ఎంత గొప్ప లాభాన్ని చూపించారో మీ వ్యూహకర్తలు మాకు అర్థం కావడంలే. అసలుకి నేను ఈ మాట అనడానికి నేను ఏమాత్రం కూడా ఇబ్బంది పడడం లేక నాకు బాధేస్తుంది. మాలాంటి వాళ్ళకి కష్టపడి చదువుకుంటే, నేను ప్రాథమిక విద్య నా 1వ తరగతి విద్య నేను హరిజన స్కూల్లో చదువుకున్నాను. ఆది ఆంధ్ర హరిజన స్కూల్లో చదువుకున్నాను. మళ్ళీ గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకున్నాను.
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ పీజీ నాకు తెలుసు. చదువు పట్ల దానికున్న బాధ ఏంది, బాధ్యత ఏంది, ఆ చదువు ద్వారా ప్రజలకు నాకున్న బాధ్యత ఏందో నాకు అర్థమవుద్ది. కష్టపడి చదివి సీట్లు తెచ్చుకునే వాళ్ళు మన ఇళ్లలో ఉంటే మనకు కూడా అర్థమవుతుంది దాని యొక్క గౌరవం ఏంది, దాని బరువు ఏంది. ఎవరో సీట్ ఇప్పిస్తే, ఎవరో చదివి పెడితే అది కాదు కదా సమస్య ఇక్కడ. కాబట్టి మీరు ప్రాధాన్యత తెలుసుకోమని కోరుతున్నారు. మిమ్మల్ని రిక్వెస్ట్ ఏం లేదు దీంట్లో. ఆఖరికి మీకు రిక్వెస్ట్ ఏంది? ఎందుకంటే అన్ని అవసోపన పట్టారు, మీకు తెలియక కాదు, దాంట్లో ఏందో ఉంది మీకు, అదొక్కడే సమస్య. నాకు ఎంత భయం వేస్తుందంటే చివరికి ఆలోచించడానికి కూడా అవకాశం లేనంతగా ఆలోచిస్తున్నారు మీరు. మేమేమి ఈరోజు అమరావతి గురించి మాట్లాడడంలే, మరి మాట్లాడతాం, టైం వస్తుంది, ఒక రోజున వస్తుంది, మాట్లాడతాం. అమరావతిలో మీరు ఏం పెడతారో మాట్లాడతాం, మీ నారాయణ గారితో కూడా మళ్ళీ మాట్లాడచ్చు. కానీ నేను ఒక్కడే చెప్పాలనుకుంటున్నా, మీరు తప్పు చేస్తూ ఉన్నారు. ఈ తప్పు అనేది మీరు ఎప్పటికీ కూడా సరిదిద్దలేరు. సరిదిద్దే శక్తి మా జగన్మోహన్ రెడ్డికి ఉంది. నిన్న ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఉంటాడు, అతను ఈ డాక్యుమెంట్ చదవాలా. ఆరోగ్య శాఖ బీజేపీ ఆరోగ్య శాఖ మంత్రి అనుకుంటా ఆయన. ఇది సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ నోట్. ఇది దీంట్లో వాళ్ళు స్పష్టంగా గవర్నమెంట్ మెడికల్ విద్యని ప్రమోట్ చేయాలి, ఈ దేశాన్ని బాగు చేయాలి, ఈ దేశంలో అన్ని ప్రాంతాలకు వైద్యం అందాలి, నాణ్యమైన వైద్యం ఉండాలి, స్పెషలిస్టులు ఉండాలి, వీలైతే విదేశాలు ఇక్కడికి వచ్చి వైద్యం కూడా బిజినెస్గా చేసుకోవాలి. తద్వారా డాక్టర్లు పారామెడికల్ మిగతా అనేక అంశాల వాళ్ళు స్థిరపడాలి అని గొప్ప ఆశలు పెట్టారు. సత్యకుమార్ గారు చదువుకోండి, దీన్ని చాలా డబ్బులు ఖర్చు పెట్టాయంటే దేనికో నాకు అర్థం కాడలే. మీకంటే మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టినాం. ఏం ఖర్చు పెట్టినా నాకేమి ఐ కెనాట్ అండర్స్టాండ్. ఖర్చు పెట్టడం అంటే ఏందో ఆయన చెప్పాలి ఒకసారి మా అందరికి కూడా. ఎందుకంటే ఎప్పుడు ప్రజా జీవితంలో లేడు ఆయన. ప్రజల గురించి, ప్రజల కష్టాల గురించి తెలియదు. ఏదో చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకోను, మీరు దాన్ని తిరిగి మళ్ళీ మెచ్చుకోను, ఇంతకంటే దాన్ని నాకేం కనపడలేదు. కనుక కొద్దిగా మిమ్మల్ని అసత్య కుమార్ అని చెప్పే ప్రయత్నం కాదు, కానీ అసత్య కుమార్ అని మీకు మీరే చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ సెంట్రల్ క్యాబినెట్ యొక్క ఈ నోట్ని మీరు డిసప్రూవ్ చేస్తారా? ఇంకా గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఒకటికి 10 రూపాయలు ఎక్కువ సంపాదించి ఖర్చు పెట్టి ఇక్కడ బాగు చేయాలి. కానీ మీరు కనుక ఇప్పటికిప్పుడు చెప్పేది ఒకటి, మేము 3,000 కోట్ల పైన ఖర్చు పెట్టాం మా ప్రభుత్వం. మీరు వస్తే బిల్లులు ఇచ్చారు, ఆ బిల్లుల్లో చాలా చేతులు మారినాయని అందరికీ తెలిసిన విషయం. ఆఖరి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. వెంటనే ఆపేశారు. వెంటనే మీకు పీపీ దీన్ని అమ్మేద్దాం అనుకున్నారు. అమ్మేస్తే లెక్కలేశారు మీరు. మీకు చాలా పెద్ద ఎత్తున, అంటే బహుశా మీరు తరతరాలుగా రాజకీయాలు చేయడానికి అవసరమైన అంశం దాంట్లో ఉందేమో నాకు తెలియదు, కానీ వెంటనే పీపీపీ 3 అని చెప్పారు, ఆపారు. సీట్లు కూడా వద్దని చెప్పారు. మీకు సిగ్గు అనిపించడంలే? పిల్లల చదువు కడుపు కొడతా ఉన్నారు మీరు. కాబట్టి మీకు చెప్పేది ఒక్కటే, మీరు ఎంత దుర్మార్గంగా ఉన్నారో బాబు గారు మీకు అర్థం కావడంలే. అనేక సమస్యలు ఉన్నాయి, రైతుల యూరియా దగ్గర నుండి. ఇక్కడ మీరు మెడికల్ కళాశాలలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కళాశాలలో సేఫ్ క్లోజర్ చేయించారు. మీరు మీ దృష్టిలో ఏందో ఉంది, ఏమీ లేదని చెప్తే ఎట్లా? ఉందని మీరే చెప్తా ఉన్నారు. కనుక మిమ్మల్ని ఒక్కటే కోరుతా ఉన్నా నేను, ఈ రోజున ప్రభుత్వ రంగంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ మెడికల్ పీజీ సీట్లలో 143% ఇంప్రూవ్మెంట్ ఉంది గవర్నమెంట్ సీట్స్ ఇవన్నీ. అట్లాగే 127% యూజీ సీట్లలో ఉంది. అయ్యా మీరు ఇవన్నీ చూడరు, ఎందుకంటే మీరు ఎప్పుడు పోయే అవకాశం లేదు మీ దగ్గర. ఎందుకంటే మీరు కానీ మీ వాళ్ళు కానీ పోరు, ఆడ మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా. మా ఇట్లా వాళ్ళం పోతూ ఉంటాం, ఆ నిమ్స్కి లేకపోతే ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్స్కి. అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన కింద ఇప్పటికే దాదాపు ఎయిమ్స్ని 22 మొదలుపెట్టిందే గవర్నమెంట్లో.
అందులో అనంతపురం జిల్లాలో పెట్టుకోవాల్సిన ఎయిమ్స్ని తీసుకెళ్ళి మంగళగిరిలో కూడా పెట్టుకున్నావు నువ్వు. కనుక చంద్రబాబు నాయుడు గారు మీరు కట్టు తప్పుతా ఉన్నారు. రాజకీయ సామాజిక మీకున్న ఆ కట్టు, ఆ బాండ్ తప్పేస్తూ ఉన్నారు. మీరు లాభాల కోసం, మీ వాళ్ళకు లాభాలను అప్పగించడం కోసం మీరు అనేకమైన కార్యక్రమాలని ప్రజలకి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. ఇదేం చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా లేదు. ఖచ్చితంగా మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తుంది. మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వెనక్కి మరుస్తుంది. ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను బాబు గారు, బాగా మీరు వినండి. మీరు మీ వాళ్ళు వినాలి, వినకపోతే ఇబ్బంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు కానీ పిల్లలు కానీ దారి తప్పేటప్పుడు సమాజం కొన్ని మంచి మాటలు చెప్పి సరిదిద్దే కార్యక్రమం చేయాలి. భాస్కర శతకంలోని ఒక పద్యం నాకు గుర్తుకొస్తా ఉంది. బాబు గారు, కారే రాజులు రాజ్యముల్ గర్వోన్నతిని పొందిరే వారేరి సిరిన్ మూటను గట్టుక పోజాలిరే. ఇంకా ఉంది సిబి. సో దిస్ ఈజ్ ద జస్ట్ ఫస్ట్ 2 లైన్లు. ఇది చాలామందిని ఈ భూమి చూసింది. చాలామంది రాజులు మమ్మల్ని మించిన వాళ్ళు లేరనుకున్నారు. చాలామంది నియంతలు కూడా ఆఖరికి మమ్మల్ని మించిన వాళ్ళు లేరనుకున్నారు. వాడు కూడా మంచి చేసింటే, జగన్మోహన్ రెడ్డి లాగా మంచి చేసింటే మంచి జనాల్లో మాట్లాడబడుతుంది, లేకపోతే కాల గర్భంలో కలిసిపోతారన్న సంగతి నేను చెప్పిన మాట కాదు, భాస్కర శతకులు చెప్పిన మాట. కనుక రాజ్యం చేసేవాడు మీకున్న ఆలోచనల మేరకు కాదు, ప్రజలకున్న ఆలోచనల మేరకు మీ ఆలోచనలు కలిపి చేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పనిస్తే మీకేదో ఒక ఆలోచన ఉండి మీరు అనుకుంటే ఒకటి కరెక్ట్, ఒకటి తప్పు. అసలు ఎట్లా నాకు ఇప్పుడు కూడా అసలు ఐ కెనాట్ అండర్స్టాండ్ అసలు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ఒక్క మెడికల్ కళాశాల రావాలంటే ఎంత కష్టమో బాబు గారు మీకు తెలుసా? ఎంట్రన్స్లు రాసి 1000 సీట్లుంటే రాత్రింబవళ్ళు తినక ఇప్పుడంత ఈజీగా లేదు. ఇప్పటికి కూడా ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రావాల్సి వచ్చే అవకాశం ఉన్నది కేవలం పేదలకన్న సంగతి, పేదలకు ఉన్న అవకాశం ప్రభుత్వ కళాశాలలో గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. రాత్రి నిన్నేదో ఆయన ప్రకటించాడు, ఆయన విద్యాశాఖ మంత్రి, జిల్లాకు ప్రభుత్వ లైను అడ్డలైన్ ఒకటి, ప్రైవేట్లో యూనివర్సిటీ పెడతాయని. బహుశా నేను అనుకుంటా ఉన్నా నాయగారు, మీరు మొత్తం దోచుకుపోయే కార్యక్రమం అంటే ఇంకెప్పటికీ ఏమి ఉండడానికి వీల్లేదు. మీరేమైనా చేసుకోండి,